హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో జనరల్గా కుక్కలు పెంచుకుంటూ ఉంటారు సహజంగా. కొంతమంది పిల్లులు కూడా పెంచుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అనేది శుభకరమైన విషయమైనా, ఇంట్లో పిల్లి ఉండొచ్చా ఉండకూడదా అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం వీడియోలో. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో కుక్కలను పిల్లులను పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఎంతోమందికి ఇంట్లో పిల్లి ఉండడం మంచిదేనా అని సందేహం ఉంది. వాస్తుశాస్త్రం పిల్లిని పెంచే విషయంలో ఏం చెప్తుందో తెలుసుకుందామా? వాస్తుశాస్త్రం ప్రకారం మన చుట్టూ జరిగే అనేక సంఘటనలు మన జీవితాలపై కొంత ప్రభావాన్ని చూపుతాయి. శకునాలు కూడా ప్రభావం చూపిస్తాయి అని అంటారు. అలాంటి వాటిలో ఒకటి ఇంట్లో పిల్లిని పెంచటం. ఇంట్లో పిల్లిని పెంచడం లేదా పెంచిన పిల్లికి పిల్లలు ఇంట్లోనే పుట్టడం వంటివి ఎలాంటి వాస్తు ప్రభావాలను చూపిస్తాయో తెలుసుకుందాం. నిజానికి పుట్టుక శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో పిల్లి ఉండడం కూడా శుభప్రదమే. బ్రౌన్ రంగులో ఉండే పిల్లులు గోధుమ రంగు పిల్లలకి జన్మనిస్తే అది ఇంటి సభ్యులకు శుభవార్త తెలుస్తుంది అని అంటారు. ఈ బిడ్డ పుట్టిన వెంటనే మనం ఏ పనినైనా ప్రారంభించవచ్చు. అంతేకాకుండా ఇంటి సభ్యులకి కూడా ఈ సమయంలో బోలెడంత డబ్బు అందుతుంది, సంపద పెరుగుతుంది. పిల్లి మీ ఇంటికి వచ్చి బిడ్డకు జన్మనిస్తే అది చాలా శుభకరం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది 90 రోజుల వరకు ఇంటికి గొప్ప సంతోషాన్ని తెస్తుంది అని చెప్తారు. ఇది ఇంటి నుండి వివిధ ప్రతికూల శక్తులను తొలగిస్తుందని కూడా చెప్తుంది. ఫలితంగా ఇంటి సభ్యులు ఆనందంగా జీవిస్తారు. విన్నారు కదండి, మీ ఇంట్లో పిల్లి ఉండడం అనేది శుభకరమా లేదా అనేది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.